ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మూడు శ్రేష్టమైనటువంటివి. అయితే ఈ శ్రేష్టమైనటువంటి వాటిల్లో కూడా ప్రేమ ఇంకా శ్రేష్టమైంది. కాబట్టి ఇంతకు ముందు పాఠ్య భాగములలో మనం విశ్వాసమును గురించి తెలుసుకున్నాము. విశ్వాసము ఎన్ని రకాలుగా ఉంది, ఆ విశ్వాసము ఎవరి మీద ఉంచాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకున్నాము. ఈ దినాన ఒకవేళ అవసరమైతే మరలా విశ్వాసం గురించి కూడా మనం చెప్పుకోవచ్చు, ప్రభు చిత్తమైతే. ఈ దినాన విశ్వాసము, యేసుక్రీస్తు ప్రభువు నామమునందు మనం విశ్వాసం ఉంచుతున్నాము. అయితే విశ్వసించినటువంటి మనము ఒక నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళముగా ఉంటాం. క్రైస్తవ జీవితంలో ఒక నిరీక్షణ అంటే ఎదురు చూచేటువంటి విధానం. ఈ నిరీక్షణ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా అవసరమైంది. దేని గురించి నిరీక్షించాలి? మనమందరం కూడా జీవిస్తున్నాము. జీవించేటువంటి మనము, ప్రతి మనుషుడు కూడా మరణించాల్సిందే. నిర్ణయించబడిన కాలం వచ్చినప్పుడు ప్రతి మనుషుడు మరణిస్తాడు. అయితే మరణించే లోపు మనం ఒక నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళముగా ముందుకి కొనసాగుతూ మన జీవితాన్ని కంప్లీట్ చేసుకొని దేవుని యొక్క సన్నిధానానికి పోయేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24, 25 వచ్చిన ఒకసారి చదువు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనం ఎలా రక్షింపబడ్డాము? నిరీక్షణ కలిగిన వారమై, నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళమై రక్షణ పొందాం. యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసము ద్వారా మనకు ఒక రక్షణ వచ్చింది. ఈ రక్షణతో పాటు మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ అనేటువంటిది కలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి. అందుకనే నెక్స్ట్ నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు కనబడుతుంది, మనం దానికోసం నిరీక్షిస్తామా? లేదు, నిరీక్షించం. కనబడనటువంటిది ఉంది, అది వాగ్దానాలతో కూడినటువంటిది, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తెలియజేసినటువంటిది. దైవ గ్రంథము ద్వారా అనేకమైన బహుమతులు నేను మీకు ఇస్తానని చెప్పాడు. దేవుని రాజ్యములో మిమ్మల్ని చేర్చుకుంటున్నానని చెప్పాడు. నూతన యెరూషలేములో మిమ్మల్ని చేరుస్తున్నానని చెప్పాడు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు మీరు కనిపెట్టండి అని చెప్తున్నాడు. 1000 సంవత్సరాలు మనం పరిశుద్ధులుగా ఆయనతో కలిసి భూమి మీద పరిపాలన చేయబోతున్నామని చెప్పాడు. ఇవన్నీ కూడా ఆయన వాగ్దానములు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు.
కాబట్టి ఇప్పుడు నీకు స్వస్థత అనేటువంటిది నువ్వు ఆల్రెడీ కలిగి ఉంటే స్వస్థత కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. లేదు. స్వస్థపడతాను అనేటువంటి ఒక నిరీక్షణ నీలో ఉండాలి. కాబట్టి రక్షణ నాకు కలుగుతుంది అనేటువంటి ఒక నిరీక్షణ నీలో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రక్షణను గురించిన సబ్జెక్ట్ కూడా బహుశా చెప్పుకొని ఉండొచ్చు, కానీ మీకు గుర్తుండకపోవచ్చు. మీరు మొట్టమొదట విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. పడినటువంటి మీరు మరలా కడవరి కాలమందు ఇంకొక రక్షణ ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడపడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి దాని కొరకు మీరు నిరీక్షించాలి. కాబట్టి మీరు రక్షణ పొందారు. పొందినటువంటి మీరు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ ఒకటి ఉంది. అంటే ఇక మీరు ఒక స్వాస్యము ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన స్వాస్యము పరలోకములో భద్రముగా ఉంది. ఆ తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్లి నేనుండు చోటున మీకు అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను. ఈ మాట మనం నమ్మాం. కాబట్టి ఇప్పుడు మనం దానికోసము నిరీక్షించేటువంటి వాళ్ళముగా ఉండాలి. స్వస్థత విషయంలో కూడా నువ్వు నిరీక్షించేటువంటి వానికి ఉండాలి. కొన్నిసార్లు నీకు ఇమ్మీడియట్లీగా రిలీఫ్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు నీ విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టచ్చు. నిదానంగా కొంచెం 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 అట్లా చేసుకుంటా రావచ్చు. చాలా మంది అనుకోవచ్చు ఇమ్మీడియట్లీగా స్వస్థ ఇవ్వచ్చు కదా. ఇస్తే ఏం జరిగింది? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభు దగ్గర. ఒక్క కుష్ఠరోగి, వాడు సమరయుడు అన్యుడు అని చెప్పబడినటువంటి వాడు మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చేసి ఆయన్ని స్తుతించినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన దగ్గరకు వచ్చినట్టుగా ఆయన అడుగుతున్న మిగతా 90 ఎక్కడా? సమరయుడు తప్ప ఎవరు రాలేదు, వెళ్ళిపోయారు. అంటే స్వస్థత వస్తే నిరీక్షణతో పని లేదు. ఇక నిరీక్షించకుండా అంత ఇంకేం చేస్తారు? లోకంలోకి వెళ్ళిపోతారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన కష్టమా? నీకు స్వస్థత ఇవ్వటం ఆయన కష్టమా? వెంటనే ఇచ్చేస్తాడు. ప్రభువుని అడగంగానే ప్రభువా ఈ సహోదరుడికి లేకపోతే ఈ సహోదరికి స్వస్థత ఈయనైనా, లేకపోతే ఈ బహుమానం ఈ ప్రభువా, ఈ కార్యం చేయి ప్రభువా అని మనమంతా ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన దాసుల యొక్క మొర ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ మొర కూడా ఆయన ఆలకిస్తాడు. ఆలకించి ఇమ్మీడియట్లీగా నీకు రిజల్ట్ కనుక ఇచ్చేసినట్టయితే అది పొందుకున్న నీవు ప్రభు సన్నిధిలో నిలుస్తావో నిలవకుండా లోకంలోనికి వెళ్ళిపోతావు. కానీ తగిన సమయములో, నిర్ణయ కాలములో ఆయన నీకు దానిని ఇస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి? నిరీక్షించాలి. ఒకరోజు నిరీక్షించేసి, ఒక 10 రోజులు నిరీక్షించేసి ఇంకా ఏం దేవుళ్ళే, నాకు దేవుడు ఏం లేదని లోకంలోకి వెళ్ళిపోతావా? లేకపోతే విశ్వాసం ముందు నువ్వు స్థిరపడి నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావా అనేది ఆయన పరిశీలన చేస్తాడు. అది నీ మేలుకే.
ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వాళ్ళు అరణ్య ప్రదేశములో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు అది కావాలి ఇది కావాలి మాంసం కావాలని హింసించినప్పుడు సమృద్ధిగా వాళ్ళకి దయచేసినప్పుడు వాళ్ళు దాన్ని తింటూ ఉన్నప్పుడు నోట్లో ఉండగానే కూడా చచ్చారు. కానీ ఆయన నిర్ణయించిన ప్రకారంగా జరిగినప్పుడు వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. ఆయన కొరకు నీవు నిరీక్షించాలి. ఆయన వాగ్దానముల కొరకు నీవు నిరీక్షించాలి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ కొరకు నీవు నిరీక్షించాలి. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్వాస్యము కొరకు నీవు నిరీక్షించాలి. అదే నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళుగా అబ్రహాము మొదలుకొని అందరూ కూడా పరలోకములో మాకొక నివాస స్థలం ఉంది, యెరూషలేమనే ఒక పట్టణము మా కొరకు సిద్ధము చేయబడింది, మేమందరం కూడా దానిలో ప్రవేశిస్తామనేటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళుగా వారి జీవితాలను కొనసాగించారు. చివరికి ఫలము అనుభవం. ఆది కాండం 50 అధ్యాయం 24-25 వచనాలు చదువు. మరియు యేసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు యేసేపు చెప్తున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, చూడటానికి వస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి అప్పుడు నా ఎముకలను ఇక్కడ నుంచి తీసుకొని పోవాలి అని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకునే ఇశ్రాయేలు కుమారులు ప్రమాణం చేసుకుని చూసారా యేసేపుకి ఎలాంటి నిరీక్షణ ఉందో చూసారా. ఒక దినాన దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నేను చూపించే దేశానికి నీవు పొమ్మని చెప్పినటువంటి దేవుడు. ఇశ్రాయేలు ఖచ్చితంగా ఆయన చూడటానికి వస్తాడు. కాబట్టి నిరీక్షణతో జీవితాన్ని కొనసాగించాడు. అటు తర్వాత నిర్గమకాండం 13-19 వచనంలో మరియు మోషే యేసేపు ఎముకలను తీసుకుని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా మీకు దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకుని ఉండి. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసమో చూడండి, ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. కాబట్టి ఆయన ఎముకలను కూడా ఇక్కడ వద్దు, నా ఎముకలు మీతో పాటు తీసుకొని పోండి, మిమ్మల్ని దర్శిస్తాడు దేవుడు. ఆ ప్రదేశంలో దేవుడు నిర్ణయించినటువంటి స్థలం ఉంది, ఆ స్థలములో నన్ను తీసుకెళ్లి నా ఎముకలు పాతి పెట్టాలి. ఎంత గొప్ప దేవుడు చూడండి. కాబట్టి మొట్టమొదట నీ నిరీక్షణ అనేటువంటిది నీకు కనబడేటువంటి దాని మీద నువ్వు నిరీక్షించలేవు. నీకు ఇమీడియట్లీగా స్వస్థత నీకు గనక వచ్చిందంటే ఇక నిరీక్షణతో నీకు పని లేదు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. యేసేపు ఆ దినముల్లోనే ఒక నిరీక్షణ కలిగినటువంటి వాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. నీవు నిరీక్షణ కలిగినటువంటి వానిగా ఉండాలి. ఆయన నేను త్వరగా వస్తున్నా అన్నాడు. ఆయనతో కలిసి నీవు పోవాలి అంటే, ఆయనతో కలిసి ఉండాలి అంటే నీవు రక్షింపబడాలి. నువ్వు రక్షింపబడకుండా నీవు ఆయన్ని ఎదుర్కోలేవు. ఆయనతో కలిసి నీవు ప్రయాణం చేయలేవు. ఆకాశ మేఘముల మీద ఆయన నిన్ను తీసుకొని పోతున్నాడు. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉండాలి అంటే నీవు రక్షణ పొందాలి. తర్వాత నీవు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం.
ఆయన పరిశుద్ధుడును నీతిమంతుడును గనక మనమును నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనము చూస్తాం. ఆయనతో మనము కలిసి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడబోతున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన నీతిమంతుడు కనుక మనల్ని నీతిమంతుడుగా చేయగలిగినటువంటి వాడు కనుక నీవు నీతి కలుగునను ఒక నిరీక్షణ నీవు పొందాలి. ఇందాక రక్షణ పొందిన నీవు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీకు కలుగుతుందని నువ్వు నిరీక్షించాలి. విశ్వాసము ద్వారా నిన్ను నీతిమంతుడుగా తీర్చాడు. రోమా 3:29 కనుక చదివితే సున్నతి లేనటువంటి వారిని విశ్వాసము ద్వారాను సున్నతి కలిగినటువంటి వారిని విశ్వాసం మూలముగాను ఆయన నీతిమంతులుగా తీర్చాడు. దేవుడు ఒక్కడేగా. చదువమ్మా. దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసము మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. నీతిమంతులుగా తీర్చాను. ఇక నీతిమంతులుగా తీర్చబడినటువంటి నువ్వు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతి కోసం నువ్వు నిరీక్షిస్తావా? రక్షణ పొందిన నీవు రక్షణ కలవరి కాలం ముందు ఇంకొక రక్షణ ఉంది, ఆ రక్షణ పొందాలని నిరీక్షణ కలిగి ఉంటావా? కాబట్టి రక్షణ అనేటువంటి ఒక టికెట్ నీకు ఇవ్వబడింది. ఈ రక్షణను నువ్వు చివరి వరకు కొనసాగించినట్టయితే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు నీ జీవిత కాలం చివరి వరకు కూడా నీవు ఆ రక్షణను కొనసాగించుకుంటా పోతే అప్పుడే అంతము వరకు సహించిన వాడవత కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీవు పొందుతున్నావు. అలాగే నీతిమంతుడుగా నువ్వు తీర్చబడ్డావంటే ఇక్కడ నీతిమంతునిగా ఎంచబడుతూ ఉన్నావు. స్టాంప్ వేసాడు ముద్ర నీకు, నీతిమంతుడివి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. తరువాత కడవరి కాలమందు అంతము వరకు సహించిన వాడు నీతిమంతుడిగా తీర్చబడును. అబ్రహాము కడవరి కాలం, అబ్రహాము యొక్క అంత్యము అంటే చివరి. అప్పుడేమవుతున్నాడు? రక్షింపబడును అంటే రక్షింపబడెను. కడవరి కాలం దాకా ఆ నీతి కలుగున నిరీక్షణ. ఏది? కడవరి కాలమందు అయితే అంత్యకాలం, ఆ లైఫ్ ఎండింగ్ దాకా ఉన్న తరువాత అప్పుడు అతను ఏమవుతున్నాడు? నీతిమంతుడు. మొట్టమొదటి ఆయన ఏం చేయబడి ఎంచబడెను. తర్వాత చివరి దినము దాకా, అతని లైఫ్ లో చివరి దినము దాకా కూడా ఇంకా నీతి కలుగుతుంది. ఆ నీతి కడవరి కాలం ముందు ఉన్నటువంటిది, ఆ నీతి కలుగుతుందని నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఎదురు చూస్తూ ఇక అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇప్పుడు అతను ఏమవుతున్నాడు? నీతిమంతుడు. కాబట్టి వేరియేషన్ మీరు ఎప్పుడు గ్రహించాలి. ఎందుకంటే చాలా మంది ఒక చోట నీతిమంతుడు, నోవాహు ఆ దినములలో నీతిమంతుడు ఇలా రాసి ఉంటది బైబిల్లో. నీతిమంతుడు అని డిక్లేర్ చేస్తాడు. ఎప్పుడు అనేక మందిని నీతిమంతుడు అని డిక్లేర్ చేస్తాడు బైబిల్లో. దాన్ని పట్టుకొని కాంట్రవర్షన్లకు వెళ్ళకూడదు. నీతిమంతుడు లేరు, ఒక్కడునూ లేడు అని ప్రభు సెలవిచ్చాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది కదా. మరి యోబు నీతిమంతుడు ఎట్టయ్యాడు? నోవాహు యోబు నీతిమంతుడు ఎట్టయ్యాడు అంటే వాళ్ళు చనిపోయిన తర్వాతనే మనకి ఇది రాయబడింది. చనిపోయిన తర్వాతనే యోబు నీతిమంతుడు అని రాయబడుతుంది. అబ్రహాము నీతిమంతుడు రాయబడుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నీతిమంతులే. వాళ్ళు సజీవులుగా జీవించినంత కాలము నీతిమంతులుగా ఎంచబడినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ జీవితం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు నీతిమంతులే.
ఇప్పుడు నీ జీవితంలో కూడా నీవు ఇప్పుడు నీతిమంతునిగా ఎంచబడి ఉన్నావు. నిన్ను నీవు నీతిమంతునిగా ఎంచుకోవాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. పాపం విషయమే మృతులుగాను దేవుని మిమ్మల్ని మీరు పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవితులుగా దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవితులుగాను మీరే ఎంచుకొనుడి. అది మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి. నేను నీతిమంతుణ్ణి అని మీరు ఎంచుకోండి. ఆయన మీకు ముద్రేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు చివరి వరకు, కడవరి కాలం వరకు, మీ లైఫ్ ఎండింగ్ దాకా ఆ నీతి కలుగునని నిరీక్షణ మీరు కలిగినటువంటి వాళ్ళుగా మీ జీవితాలని కొనసాగించాలి. కాబట్టి నీకు రక్షణ కలుగుతుంది అనేటువంటి, అంటే కడవరి కాలం ముందు బయలుపరచబడ్డ సిద్ధముగా ఉన్న ఆ రక్షణ నీవు పొందుకుంటావనే ఒక నిరీక్షణ నీలో ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా వస్తున్నానని వాగ్దానం చేశాడు కనుక ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడే ఆయనతో కలిసి ఉంటాననేటువంటి ఒక నిరీక్షణ నీలో ఉండాలి. ఆమేన్. పునరుద్ధానమును గూర్చినటువంటి ఒక నిరీక్షణ నీలో ఉండాలి. ఆమేన్. అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 6వ వచనం. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను 23వ అధ్యాయము 6వ వచనం. చదువు. వారిలో ఒక భాగమును సద్దుకయ్యులను ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టుగా పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. కాబట్టి మనకున్న నిరీక్షణ, పరిచయలేనటువంటి వాళ్ళ ఆత్మ ఉంది, పునరుత్థానం ఉందని విశ్వసిస్తారు కనుక పౌలు గారు కూడా పునరుత్థానమును గురించిన ఒక నిరీక్షణ విషయమై అక్కడ విమర్శింపబడుతున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి మృతుల యొక్క పునరుత్థానము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడని మనం విశ్వసించాము. నువ్వు చూసావా? చూడలేదు. చూడకుండానే నిరీక్షణ. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువే తిరిగి వస్తున్నాడు, నాకు కూడా పునరుద్ధానము కలుగజేస్తాడు. నీవు కూడా చనిపోతావు. నీవు కూడా ఒక శబ్దము విని నీవు లెగుస్తావు. పాటనే. లెగుస్తావు. మృతుల పునరుత్థానము ఉంది. కాబట్టి నువ్వు చనిపోయినా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి నీవు రక్షణ పొంది నీతిమంతునుగా తీర్చబడినటువంటి నీవు హల్లెలూయా. ఆ దినాన నీవు లేపబడి లేపబడతావు. ఇదే మృతుల పునరుత్థానం. నీవు ఆ పునరుత్థానములో పాలిభాగస్సుడు అవుతావు అనేటువంటి విషయాన్ని విశ్వసించి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వానిగా నువ్వు మృతి పొందుతున్నావు. కాబట్టి నీవు ఖచ్చితంగా మృతుల పునరుత్థానము పొందుతావు. ప్రియ సహోదరి సహోదరులారా, నిరీక్షణ కలిగినటువంటి వారు, నీ స్వస్థత విషయంలో నువ్వు నిరీక్షణ కలిగి ఆయన వైపు ఆశతో కనిపెట్టి చూడు. నీ సమస్యల విషయంలో నువ్వు ఆశతో ఆయన కొరకు కనిపెట్టు. దానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో నీ సమస్యలన్నీ పటాపంచలైపోతే తీసివేస్తాడు. నువ్వు ఆయన బిడ్డవి, ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి, నువ్వు ఆయన నామం, ఆయన యొక్క వాక్యమునకు లోబడి బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తివి, నీవు ఆయన కుమారుడివి, కుమార్తెగా నిన్ను ఆయన ఎంచుకొని ఉన్నాడు గనుక నీవు ఆయన వాగ్దానములు, ఆయన బైబిల్లో రాయబడినటువంటి ప్రతి విషయము, ఇంకా జరగనటువంటి విషయము జరిగితే నిరీక్షించేవాడు లేడు. జరగబోనటువంటి వాటి కొరకు నీవు నిరీక్షించేటువంటి వానిగా ఉంటావు. ఓపికతో కనిపెట్టడమే నిరీక్షణ. కాబట్టి నీవు ఓపికతో కనిపెట్టు, నిరీక్షించు.
సమస్తము ఆయన నీకు దయచేసేటువంటి వాడు. షార్ట్ మెసేజ్ కనుక నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఒక నిరీక్షణ కలిగినటువంటి వానిగా ముందుకి కొనసాగాలి. విశ్వాసము సడలకూడదు, హల్లెలూయా. ముందుకి కొనసాగాలి. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చు గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి